సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపైన విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ను నియమించారు. సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనుంది. ప్రధానంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై తన నివేదికలో వివరాలు పొందుపరచనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపైన విచారణను ఎన్నికల సంఘం సిట్కి అప్పగించింది. సిట్ బృందంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ భూషణం, విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏసీబీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఒంగోలు పీటీసీ ఇన్స్పెక్టర్ మోయిన్, అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిట్ బృందాన్ని డీజీపీ ఆదేశించారు. సంబంధిత నివేదికని 2 రోజులలో ఈసీకి పంపిస్తామని సిట్ బృందం తెలిపింది. పోలింగ్ రోజు తర్వాత పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైన కేసు నమోదు చేసేలా చూడాలని, అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను జోడించాలని సిట్ను డీజీపీ ఆదేశించారు. సిట్ నివేదిక వచ్చాక హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టు జరిగే అవకాశం ఉంది. కొందరు అభ్యర్థులకు కొమ్ము కాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఘటనలు జరిగిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థుల గృహ నిర్బంధం, ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీసు పికెట్లు ఏర్పాటు, అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల మోహరింపు వంటి అంశాలపై ప్రస్తుతం ఈసీ దృష్టి సారించింది. హింసాత్మక సంఘటనలు చెలరేగడానికి గల కారణాలు ఏమిటి, వాటిని ఎవరు ప్రోత్సహించారు, అల్లర్లు హింసాత్మకంగా మారడానికి కారకులు ఎవరు, ఇలా మొత్తంగా సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనుంది. అదేవిధంగా విశాఖలో కూడా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపైన కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఓ నివేదికను తయారు చేసి ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.